వెల్కమ్ టు PV5 టీవీ న్యూస్. గజేంద్రారెడ్డి, గోనెగండ్ల మండలంలోని స్థానిక వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర మంతా రాజు అనే వ్యక్తి కిరాణా వ్యాపారం కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. మంతరాజు భార్య ఆదిలక్ష్మికి 2 కుమారులు 2 కుమార్తెలు. పెద్దమ్మాయి సుశీలకు వివాహం అయ్యింది. మిగిలిన ముగ్గురికి వివాహం కాలేదు. పెళ్లి వయసు వచ్చినా తమకి ఇంకా వివాహాలు చేయడం లేదని తరచుగా ఈ విషయమై గత కొన్ని సంవత్సరాలుగా గొడవలు జరుగుతూనే ఉండేవని, ఇదే విషయమై ఈరోజు కుమారులైన నీలకంఠ, జగదీష్ తన తండ్రితో ఆస్తి కోసం మాకు పెళ్లిళ్ళు చేయాలని తండ్రితో గొడవ పడగా తండ్రి మంతారాజు నిరాకరించడంతో కొడుకులు కోపంతో తండ్రిని అతి దారుణంగా కళ్ళలో కారం కొట్టి కర్రలతో దాడి చేసి 2 కాళ్ళు విరగొట్టి అతి తీవ్రంగా గాయపరిచారు. చుట్టుపక్కల స్థానికులు అరుపులు విని ఇంట్లోకి వెళ్ళి ఏం జరుగుతుందోనని చూడగా తండ్రిని కుమారులు కర్రలతో అతి దారుణంగా కొడుతూ ఉంటే తలుపులు బద్దలు కొట్టి రక్త పండుగలో పడి ఉన్న మంతరాజును ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఉన్న డాక్టర్ రంగారావళి, నర్సు లక్ష్మి, జగదీష్ ప్రథమ చికిత్స చేసి అనంతరం కర్నూలుకు 108 వాహనంలో తరలించారు. కుమారులను వివరాలు అడగగా గత కొన్ని సంవత్సరాలుగా ఇదే విషయమై గొడవలు జరుగుతున్నాయని, ఈరోజు ఇదే విషయంలో మా తల్లిపై దాడి చేసే కోపం తట్టుకోలేక తండ్రిపై తిరిగి దాడి చేశామని చెప్పారు. 2 కుమారులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. పాపకి 25 ఉన్నాయి. జగదీష్ జగదీష్ ఇప్పుడు 30 నీలకంఠకి 42. మీరు 8 నెలల నుంచి ఇదే విషయం అడుక్కుంటూనే ఉండము. రాకుండా ఉండే ఎక్కడుండే అసలు ఇంకా అంటే మీతో పాటు కలిసి లేకుండా ఎన్ని రోజులు ఉండే కొట్లాడేది పోయేది. అంటే పెళ్లి చేయడం ఇష్టం లేదా కొడుకులకి? లేదు, ఇష్టమే లేదా? ఎందుకు తనే చేసుకున్నాడా నిన్ను? లేదు, అతనికి ఇష్టం లేదంట. ఎవరెవరు కొట్టారు? తండ్రి కొడుకులే. తండ్రిని కొట్టింది ఎవరు? ఇద్దరు నాకు కొట్టడానికి వచ్చా, 2 కొట్టింది. కంట్లే కారం పెట్టి నిన్ను కొట్టనీకి వచ్చినందుకు తండ్రిని వాళ్ళు కొట్టినారు. లేదు మేడం, ప్యాక్ చేస్తే మీరు ఆగుతుంది. అక్కడ చుట్టేసి బాబు ఇక్కడ